దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు. ఈ దినాన్ని వారు చూడలేకపోయారు. మనమైతే దేవుని సన్నిధికి వచ్చి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి కృప చూపిస్తూ ఉన్నారు. ఇది మన గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క మహా కృప. దేవుడు ఇచ్చినటువంటి దినములో ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. యేసయ్య, ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమును అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 22వ సంకీర్తన 5వ చరణమును చదువుకుందాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు పితరులు దేవునికి మొరపెట్టినప్పుడు, వారి కష్టకాలములలో దేవుని దగ్గరకు వచ్చి వారికి ఆ కష్టాన్ని దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడంట వారికి విడుదల అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు వారిని సిగ్గుపడనివ్వలేదు, కానీ దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మనకు సహాయం చేసేవాడు. మనము దేవుని దగ్గరకు ఒక విశ్వాసముతో నమ్మకంతో వస్తే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఆయన మనలను విడిపించేవాడిగా ఉంటాడు. ఆయనను నమ్ముకుంటే మనలను సిగ్గుపడనివ్వడంట. ఆయన హెచ్చించేవాడు, కనపరిచేవాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడుగా మన దేవుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి జీవితంలో మనం గమనిస్తే, రాజు చేసిన ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు, పూజించమని చెప్పినప్పుడు ఈ ముగ్గురు కూడా దేవుని కోసం నిలబడ్డారు. ఒక మాట అంటారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, మా దేవుడు గొప్పవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో మా దేవుడు కాపాడుతాడన్నటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఏ విశ్వాసం అయితే వారు కలిగి ఉన్నారో, ఏ నమ్మకం అయితే వారు కలిగి ఉన్నారో, ఆ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదు. ఆ యొక్క దేశంలో, రాజ్యంలో దేవుడు తన బిడ్డలను సిగ్గుపడేటట్లుగా దేవుడు ఉంచలేదు, కానీ ఆ కష్టంలో దేవుడు వారికి సహాయం చేశారు. ఆ యొక్క ఇబ్బందులో దేవుడు వారిని విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లుగా మనం గమనిస్తాం. నిజమే, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు, సిగ్గుపడనివ్వడు. కాబట్టి ధైర్యంగా ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గర మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని చెప్పుకోండి. విడుదల ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, నిన్ను హెచ్చించేవాడుగా ఆయన ఉంటాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. మాకు విడుదలనిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడుగా, హెచ్చించే దేవుడుగా మీరు నందుకు మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.